నమస్తే, వెల్కమ్ టు నందిగం న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కల్తీ నెయ్యి కాదు, పామాయిల్ కెమికల్స్ ప్రసాదం. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి, 20 కోట్ల లడ్డూల తయారీ, 250 కోట్ల దోపిడీ. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సంచలన ఆరోపణలు. నర్సరావుపేటలో గోదా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ శుద్ధి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేట పట్టణంలోని కోటప్పకొండ రోడ్లో గల గోదా పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆశీస్సులు కలగాలని చెప్పి నర్సరావుపేట పట్టణంలో కోటప్పకొండ రోడ్లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర శుద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా దీనికి నేపథ్యం గడచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న లడ్డూ ప్రసాదంలో కల్తీనే గెలపటం, అదేవిధంగా ప్రసాదాలన్నీ కూడా కల్తీతో తయారు చేసి భక్తులకు అమ్ముతున్నారు. కాబట్టి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గద్దెదించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఈ కల్తీ నెయ్యి మీద పోరాటం చేయడం జరిగింది. ఈ కల్తీ నెయ్యి వల్ల లడ్డూ ప్రసాదాలు అపవిత్రమైనవి. మరి వీటిని దాదాపు 5 ఏళ్ళు కూడా వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. కొన్ని వందల కోట్ల రూపాయలు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడున్న మాజీ టీటీడీ చైర్మన్ కానీ ఈఓలు కానీ వీటిలో భాగం పంచుకున్నారు. కాబట్టి పాపం అంతా కూడా తలా పాపం తలా పిడికడని వాళ్ళందరూ కూడా మనం పోరాటం చేస్తూ ఇవాళ సిట్టు కూడా ఒకటే చెప్పడం జరిగింది, నిర్ధారణ చేయడం జరిగింది. ఇది కల్తీ నెయ్యి. అది కల్తీ నెయ్యి కంటే కూడా వీళ్ళు రసాయనిక పదార్థాలు వాడి లడ్లు తయారు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కల్తీ పాలు కూడా తయారు చేస్తారు. ఇప్పుడు నర్సరావుపేట పట్టణం దగ్గరే ఉప్పలపాడులో చాలా రోజులు కల్తీ పాలు తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనమే పట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా కల్తీ నెయ్యిని కూడా తయారు చేయడం జరిగింది. కల్తీ నెయ్యి కూడా ఆవు పాలు కాకుండా రసాయనిక పదార్థాలతో వీటిని తయారు చేసి లడ్లు తయారు చేయటం, మరి భక్తులందరూ కూడా ప్రసాదాన్ని పంచడం కూడా జరిగిందనమాట. వీటి మీద హిందువులందరూ, అన్ని మతాల వారు కూడా, కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భక్తులందరూ కూడా దీని మీద పోరాటం చేస్తూ ఎవరైతే ఈ మహాపాపం చేశారో ఆ దేవుడు వారికి శిక్ష వేస్తారు. మేము ఒకటే అడిగేది, ఇన్ని పాపాలు చేసిన వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి బెయిల్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది కలియుగం. కలియుగంలో ఇటువంటి పాపాలు చేసే వ్యక్తులు ఉంటారు. వారికి సరైన రీతిలో శిక్ష పడుద్ది. ఆ వెంకటేశ్వర స్వామి వారికి శిక్ష వేస్తారు. మరి ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి గుళ్ళన్నీ కూడా శుద్ధి చేస్తూ మరి మండపాన్ని అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మహిళలు కానీ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇక్కడ అందరం కూడా అడిగేది ఒకటి, ఉమ్మడికోట ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఈ మహాశుద్ధి అనే కార్యక్రమాన్ని చేపట్టి వెంకటేశ్వర స్వామి గుడి అంతా ఆలయం మొత్తం కూడా శుద్ధి చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఉమ్మడికోట వచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదాలు ఎంత చక్కగా మరి అమలు పరుస్తున్నామో, మరి ఇటువంటి కార్యక్రమంలో గడిచిన 5 ఏళ్ళుగా